ఛాలెంజ్లో డే 3 అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను 30 డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో డే 3 అనమాట. సో ఈరోజు నేను ఒక హెయిర్ మాస్క్ వేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో మనకి ఇంటర్నల్గా ఎంత ఫుడ్ తీసుకుంటే బాగుంటుందో అలాగే మనకి ఎక్స్టర్నల్గా కూడా అవే ఫుడ్స్ మనకి నరిషింగ్ చేయడానికి కానీ ఫ్రీజీ హెయిర్ని డ్యామేజ్ హెయిర్ని క్యూర్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది. సో దాంతో ఇప్పుడు ఒక ఫుడ్ ఐటమ్ తోటి నేను ఒక ఫ్రూట్ తోటి హెయిర్ మాస్క్ అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 2 డేస్కి నాకు హెయిర్ ఫాల్ అయితే తగ్గినట్టుగా అనిపించింది. సో ఇలానే ఇంకా నేను హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే డెఫినెట్గా నాకు హెయిర్ గ్రోత్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో ఎంతమంది నా హెయిర్ గ్రోత్ జర్నీని చూస్తున్నారు కామెంట్ చేయండి. ఇంకేమైనా రెమెడీస్ ఉంటే సజెస్ట్ చేయమని కూడా చెప్పాను కదా. సో మీరు సజెస్ట్ చేస్తే నేను తప్పకుండా వాటిని ట్రై చేస్తాను. అండ్ నాకు కూడా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డే 3 ఛాలెంజ్లో నా హెయిర్ అయితే ఇంకా రోజుకి చాలా డ్రై అండ్ రఫ్ అయిపోతుంది. ఇంకా బయటికి వెళ్తే మాత్రం చెప్పనక్కర్లేదు. అండ్ అందులో నాకు డాండ్రఫ్ కూడా ఎక్కువనే, అస్సలు తగ్గడం లేదు ఏం చేసినా కూడా. సో ఇలా రఫ్గా ఉన్న హెయిర్ని కొంచెం స్లోగా హీల్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికంటే ముందు నేను ముందు అయితే హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నాను. ఇది నైట్ టైంలో చేసుకుంటున్నాను. సో ఈ హెయిర్ ఆయిల్ అయితే బ్రహ్మిణి హెయిర్ ఆయిల్, బజాజ్ బ్రహ్మిణి బ్రాండ్ అనమాట. ఈ హెయిర్ ఆయిల్ ఎప్పుడైనా నాకు హెయిర్ థిన్ అనిపిస్తుంది, ఇంకా హెయిర్లో ఎక్కువ డాండ్రఫ్ ఉంది అన్నప్పుడు యూజ్ చేస్తాను. చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఆయిల్. అండ్ ఇది మా పిన్ని సజెస్ట్ చేసింది. తన హెయిర్ అయితే చాలా బాగుంటుంది ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. నేను కన్సిస్టెన్సీగా యూజ్ చేయలేదు కాబట్టి నా హెయిర్ ఇలా ఉంది. బట్ రెగ్యులర్గా యూజ్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మసాజ్ చేసుకుంటున్నాను. సో మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అని విన్నాను. మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి ఇది నిజమా అబద్ధమా తెలుసుకొని మసాజింగ్ అయితే చేసుకోండి. అండ్ నేనైతే హెయిర్ని ఇలా నార్మల్గానే అల్లేసుకున్నాను, కోమ్ చేసుకోకుండా. ఇంకా తర్వాత నేను షవర్ క్యాప్ పెట్టుకుంటున్నాను కొంచెం వామ్గా ఉండడానికి. అండ్ మార్నింగ్ అయితే ఇలా ఉన్న హెయిర్ని నేను ఇలా ఆయిల్ తోటి మసాజ్ చేసుకున్నాను కదా. సో నైట్ రొటీన్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడైతే మార్నింగ్ ఇక నేను బనానా హెయిర్ మాస్క్ వేసుకుందామని అనుకుంటున్నాను. ముందుగా అయితే మిక్సీ జార్లోకి నాకు కావాల్సిన బనానా తీసుకొని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా హనీ ఉంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర ఉంది అందుకే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది మంచిగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నార్మల్గా స్మాష్ కూడా చేయవచ్చు కానీ అది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇదైతే ఇలా క్రీమ్ టెక్చర్గా వస్తుంది అండ్ అప్లికేషన్ కూడా ఈజీగా అవుతుంది. అండ్ నేనైతే స్పెషల్గా నా హెయిర్ డ్రైనెస్ పోవడానికి, డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేయడానికి ఒక ట్రీట్మెంట్ లాగా నేను ఈ హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేస్తున్నాను. మనం బయట కొనే వాటికన్నా ఈ హెయిర్ ప్యాక్ చాలా బెటర్ అని చెప్పేసి నేను చాలా రివ్యూస్ చూసాను. సో ఆఫ్టర్ సో మెనీ రివ్యూస్ నేను ఈ హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేస్తున్నాను. అండ్ మొత్తం హెయిర్ లెంత్కి అంతా అప్లై చేసుకొని ఇది ఎగ్జాక్ట్గా ఒక 20 to 30 మినిట్స్ పెట్టుకోవాలి. వెంటనే టైంని బట్టి హెయిర్ వాష్ చేసుకోకపోతే అట్టుకట్టినట్లుగా ఉండిపోతుందంట. సో అందుకే ఇక్కడ నేను షవర్ క్యాప్ పెట్టుకున్నాను. ఇంకా ఒక 30 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను హెయిర్ వాష్ చేసుకోనికి అయితే వెళ్తున్నాను. అండ్ హెయిర్ కూడా వాష్ చేసుకున్నాను. ప్రజెంట్ మనకు రిజల్ట్స్ అనేటివి తెలియదు కదా వెట్గా ఉన్నప్పుడు. హెయిర్ డ్రై అయినాక చూపిస్తా. సో ఇదైతే హెయిర్ డ్రై అయినాక నా ప్రజెంట్ హెయిర్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెమెడీ. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ నాకైతే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యింది. సో మనం కన్సిస్టెన్సీగా రొటీన్ యూస్ చేస్తే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అని చెప్పి నాకు అర్థమైంది. సో వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇంతవరకు నా హెయిర్ గ్రోత్ వీడియో చూసారు కదా. డే 1, డే 2, డే 3లో మీకు ఏది బెస్ట్ అనిపించింది కామెంట్ చేయండి. అండ్ నేను కూడా కొన్ని యూట్యూబ్లోనే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినవి కూడా కొన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ హెయిర్ మసాజ్ కానీ, కోమింగ్ కానీ ఇలాంటివన్నీ నేను అందులో నుంచి తెలుసుకున్నవే. నాకు కూడా ఏమంత తెలియదు. నేను కూడా హెయిర్ గ్రోత్ జర్నీలో ఒక బిగినర్నే. సో నేను కూడా ఆ టిప్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఆయిలింగ్ కానీ, మసాజ్ కానీ ఇలాంటివి ట్రై చేయండి. అండ్ ఇంకేమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు నాకు ఇవ్వచ్చు. నేను డెఫినెట్గా వాటిని ట్రై చేస్తాను. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఎవ్రీ వీడియో మీ దాకా రావడానికి హెల్ప్ అవుతుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నేను డే 4లో ఇంకో కొత్త రెమెడీతో మేము ముందుకు వస్తాను.
సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.